నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ బీహార్లో బయటపడ్డ బంగారు గనులు కుప్పలు కుప్పలుగా బంగారం దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అంటే ఏం చెప్తారు దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర అనే అంటారు కదా అవును మీరు చెప్పింది నిజమే మరి 2-3 ఏళ్లలో మహారాష్ట్రని బీహార్ రాష్ట్రం దాటేనుంది ఏంటి నమ్మడం లేదా అతి కొద్ది సమయంలోనే దేశంలోనే అతి సంపన్న రాష్ట్రంగా బీహార్ అవతరించే అవకాశం ఉందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది ఇప్పటి వరకు అత్యంత పేద రాష్ట్రంగా పేరున్న బీహార్ ఇప్పుడు ఆ రాష్ట్రంలోని 2 జిల్లాల్లో భారీగా బంగారు నిల్వలున్నాయట ఇక ఈ వార్తను వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు అధికారికంగా కేంద్ర ఖనిజాల శాఖ మంత్రి పార్లమెంటులో కుండబద్దలు కొట్టి చెప్పారు దేశంలోని బంగారు నిల్వల్లో 44% బీహార్లోని జాముయి జిల్లాలో బంకా జిల్లాలోని కటారియా ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు వీటిని గుర్తించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సర్వే చేపట్టింది అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కరామతియాలో బంగారాన్ని వెలికి తీస్తారని ఇది జాముయీకే కాకుండా యావత్ దేశానికి రాష్ట్రానికి మేలు చేస్తుందని సోనో బ్లాక్ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక విషయంలోకి వెళితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఎంత పెరుగుతుందో పనిగట్టుకొని చెప్పనక్కర్లేదు ఈ దేశం ఆ దేశం అని తేడాలు లేకుండా ప్రతి దేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి కొన్నిసార్లు తగ్గుముఖం పట్టినా ఓవరాల్ గా మాత్రం ఆల్ టైమ్ హైయెస్ట్ ధరలను నమోదు చేశాయి అయితే ఈ నేపథ్యంలో బంగారు నిల్వల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మన దేశంలో బంగారు నిల్వలుంటే ఈ ధరల ఎఫెక్ట్ ఇంతగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సరిగ్గా ఇదే సమయంలో బీహార్ రాష్ట్రంలో గతంలో బయటపడ్డ బంగారు గనులు తెరపైకి వచ్చాయి ఇక ఈ సమయంలో భారత్ తో బయటపడ్డ ఓ బంగారు గనిని ఓపెన్ చేయాలని కొంతమంది సూచిస్తున్నారు ఇక బంగారం నిల్వల వద్దకు వెళ్తే బీహార్ రాష్ట్రంలోని జాముయి జిల్లాలోని సోనో బ్లాక్ ప్రాంతంలో కర్మతియా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసింది ఇక ఆ సర్వేలో వెల్లడైన సమాచారం మేరకు బీహార్ రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద బంగారు నిల్వలు ఉన్నాయని నిర్ధారించారు జాముయి జిల్లాలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలున్నాయని అందులో 27.6 టన్నుల ఖనిజాలు అధికంగా ఉన్నాయని సర్వే తెలిపింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు సర్వేలో నిమగ్నమైన ఏజెన్సీ రాష్ట్ర గనులు భూగర్భ శాస్త్ర శాఖ బంగారు నిక్షేపాల శోధన కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం భారతదేశంలో అతిపెద్ద బంగారు నిల్వను అన్వేషించడానికి కొత్త బిడ్ను బీహార్లోని గత నితీష్ కుమార్ ప్రభుత్వం ఆమోదించింది కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గతేడాది లోక్సభలో భారతదేశం యొక్క బంగారు నిల్వలో అత్యధిక వాటాను బీహార్లో కలిగి ఉందని వెల్లడించారు అయితే ఈ బంగారు గనుల్లో తవ్వకాలకు ఇంకా అనుమతులు లభించలేదు ఒకవేళ ప్రభుత్వం ఇక్కడి బంగారాన్ని వెలికి తీయడం మొదలు పెడితే భారత ఆర్థిక వ్యవస్థకు చాలా మేలు చేకూరుతుంది అంటున్నారు నిపుణులు ఇక బీహార్లో వచ్చే కొత్త ప్రభుత్వం ఈ గనుల విషయంలో ఒక యాక్షన్ తీసుకునే అవకాశాలైతే నిండుగా కనబడుతున్నాయి ఇక 2015 ఏప్రిల్ 1 భారతదేశంలో దాదాపు 500.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం అందుబాటులో ఉందని అంచనా వేశారు ఇందులో 654.74 టన్నుల బంగారు లోహం ఉంది ఈ మొత్తంలో 222.885 మిలియన్ టన్నులు అంటే 44% బీహార్లోనే ఉన్నాయని ఇందులో 37.6 టన్నుల బంగారు లోహం ఉంది ఇక్కడ మైనింగ్ ప్రారంభమైతే బీహార్ రాష్ట్రం
బంగారు ఉత్పత్తికి కేంద్రంగా మారవచ్చు. మరి ఇక్కడ మైనింగ్ ఎప్పుడు మొదలు పెడతారో వేచి చూడాలి.